మురళి గారు, మనం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గురించి ఈ మధ్య కాలంలో తరచుగా చర్చించుకుంటూ ఉన్నాం ఫర్ ద రాంగ్ రీజన్స్. అది అంటే రాంగ్ రీజన్స్ అంటే ఇన్ ద సెన్స్ రైట్ రీజన్స్ కోసం ఒక అభివృద్ధి గురించినో లేకపోతే ఇంకో పలానా అంశంలో అభివృద్ధి సాధించిందనే అంశం గురించి కాకుండా ఇలాంటి రీజన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అన్ఫార్చునేట్లీ మరొకసారి కోల్కతా హైకోర్టు తీర్పును ఎలా చూస్తారు? ఇందులో ఏమైనా పొలిటికల్ మోటివ్ కనిపిస్తోందా మమతా బెనర్జీ ఆరోపిస్తున్నట్టుగా, లేకపోతే నిజంగానే అవకతవకలు జరిగి ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? గ్లేరింగ్గా అంటే కొట్ట వచ్చినట్టు అన్ని అవకతవకలు అనేవి బయటికి వచ్చాయి, పబ్లిక్ దృష్టిలోకి కూడా వచ్చేసాయి. నేను ఒక సింపుల్ గా ఒక మాట చెప్తాను. 24,640 మంది పరీక్ష రాశారని. పరీక్ష రాసిన వాళ్ళు ఇంకెక్కువే, అప్లై చేసుకున్న వాళ్ళు అయితే 23 లక్షలు, కానీ సెలెక్ట్ అయిన వారు 24,640. కానీ అపాయింట్మెంట్ ఇచ్చిన సంఖ్య 25,753. 25,753 అంటే అడిషనల్ గా ఇంకొక 1,100 ఇచ్చినట్టు ఒకటి. రెండవ విషయం ఏంటంటే ఎంటీ ఓఎంఆర్ ఫామ్స్ ఇచ్చిన వాళ్ళు, ఓఎంఆర్ ఫామ్ నింపాలి మీరు. ఆన్సర్ షీట్ లో ఆ ఓఎంఆర్ ఫామ్ లో మీరు ఆన్సర్ బబుల్ నింపితే కదా మీకు మార్కులు వచ్చేది. ఎంటీగా ఇచ్చిన వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయి. ఇది నేను చెప్పడం లేదు, ఇది సబ్ కమిటీ ఏదైతే 3 మెన్ కమిటీ వేసిందో కమిటీ విచారణలో బయటపడ్డటువంటి విషయాలు. ఎంటీ ఓఎంఆర్ ఇచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయండి? సో ఇలాంటివి బేసిక్ విషయాలు ఏదైతున్నాయో ఇవి బయటికి వచ్చాయి, అందరి కళ్ళకు కనపడ్డాయి. దీనికన్నా ముందు ఏంటంటే మనకు గుర్తుంటుంది, బహుశా 2022 జూలైలో పార్థ చటర్జీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంట్లో కట్టలుగా డబ్బులు దొరికాయి. అప్పుడు సో ఇవన్నీ కూడా ఆ కుంభకోణానికి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అండర్ లోనే జరిగింది మొత్తం స్కామ్. పెద్ద ఎత్తున వసూళ్లు జరిగాయి. అయినా కాదు అని బుగాయించి మేము ఉద్యోగాలు కోల్పోయిన 25,000 మంది వాళ్ళతో మేము నిలబడతాము, వాళ్ళ న్యాయం కోసం పోరాటం చేస్తాము, మేము హయ్యర్ కోర్టుకు వెళ్తాము న్యాయం జరిగేంత వరకు. అయినా అసలు 8 వారాల్లో ఎవరైనా, ఎన్ని వారాల్లో చెప్పారు కదా, 4 వారాల్లో ఇన్నేళ్ల జీతాన్ని తిరిగి చెల్లిస్తారా? ఎవరైనా చెల్లించగలరా? దానికోసం మేము పోరాటం. నీకు అవినీతి జరిగింది లేదు, జరగలేదు, అసలు ఎటువంటి తప్పు జరగలేదు, న్యాయంగా జరిగిన రిక్రూట్మెంట్స్ అన్ని కూడా అనే మాట వదిలేసేసి ఇంత ఇది ఏం తీర్పు అసలు? ఇది చట్ట విరుద్ధం అని అంటుంది ఆమె. ఎంత ఘోరంగా మాట్లాడుతుంది ఒక పబ్లిక్ ర్యాలీలో. ఇది చట్ట విరుద్ధం ఈ తీర్పు అని ఒక ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుంది. మేము బాధితుల కోసం, ఎవరు బాధితులు? వీళ్ళు నియామకాలు పొందిన వాళ్ళు, అందులో కాస్త నిజాయితీగా రాసిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే దుర్మార్గం చేసిన వాళ్ళు ఉండొచ్చు. దుర్మార్గం చేసిన వాళ్ళే అన్ని బయటపడ్డాయి కూడా, వాళ్ళ పేపర్లు అన్ని, వాళ్ళకి మార్కులే లేవు, అన్ని తెచ్చుకున్నారు, ఆర్డర్స్ తెచ్చుకున్నారు, పేమెంట్ చేశారు, తెచ్చుకున్నారు. కనుక అందులో కొందరు మంచి వాళ్ళు కూడా బలైతే అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఇదో అనవసరంగా బలి చేశారు, వాళ్ళ కోసం మేము నిలబడతాం, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళ కోసం ప్రభుత్వం నిలబడుతుంది, సవాల్ చేస్తాము, హయ్యర్ కోర్టులో న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. అసలు ఇంత తక్కువ సమయంలో ఇన్నేళ్ల జీవితం కట్టమంటే మేము వాళ్ళు ఎక్కడి నుంచి కడతారు అని అంటుంది ఆమె. ఇంత బుకాయిస్తుంది, నేరస్తుల పక్షాన నిలబడే ప్రయత్నం చేస్తుంది ముఖ్యమంత్రి. సో డబ్బులు, తర్వాత మంత్రులు, ఇవన్నిటి గురించి ఏం మాట్లాడడం లేదు. అవినీతి స్కామ్, ఇది పెద్ద స్కామ్, ఇది రిక్రూట్మెంట్ స్కామ్, టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ ఇది. కనుక దీంట్లో ఏ అనుమానం లేదు. మీరు చెప్పిన ప్రశ్నకు నా జవాబు ఏంటంటే దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. స్కామ్, బిగ్ స్కామ్, వెరీ గ్లేరింగ్ జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.